బిగ్ బాస్లో ఈ వారం జరిగిన చేంజెస్ ఏంటి, దాంతో తారుమారైన అంచనాలు ఏంటి? బిగ్ బాస్ సీజన్ 8లో సార్ నిజంగా చెప్పాలంటే సార్ బిగ్ బాస్ 1 నుంచి 7 వరకు మనం చూసింటాం. బిగ్ బాస్ చూసాం కదా. అది ఎక్స్ హౌస్మెంట్స్ అనేది ఖాళీ వచ్చి ఎంజాయ్ చేసిపోతారు బాస్. కానీ ఈ అమ్మ ఏం ట్విస్ట్ పెట్టారు సీజన్ 8లో బిగ్ బాస్ అనేవాడు. వచ్చిన పర్సన్స్ నామినేట్ చేయడం అనేది ఈ ట్విస్ట్ అయితే అద్దరు అసలు వాళ్ళే అక్కడున్న హౌస్మెంట్స్ ఆశ్చర్యపోయారు, ఇదేం ట్విస్ట్ రా బాబు అని. కానీ వాళ్ళు రివెంజ్ నామినేషన్ అనిపించింది. ఎందుకంటే వాళ్ళ లోపల హౌస్లో ఉన్నప్పుడు ఏం జరిగిందో బయట కూడా చూసారు కదా. ఎందుకంటే వాళ్ళ గురించి చెప్పుకోవడం వినడం జరగడం జరిగింది కాబట్టి ఒకరికొకరు నామినేషన్ చేసుకోవడం. మన సోనియా వచ్చింది ఫస్ట్. సోనియా రాగానే నిఖిల్ గారిని బిడ్డ, తమ్ముడు, అన్న అని చెప్పి పిలిచి చాలా మర్యాదపూర్వకంగా మంచిగా క్లాస్గా స్టార్ట్ చేసింది. ఇంకా సోనియా క్లాస్గానే ఉంటారులే నామినేషన్ అని మేము కూడా చప్పగా ఉంటారులే అనుకున్నాం. ఏం ఫైర్ భయ్య. ప్రేరణనే అసలు నాగార్జున గారి ముందు కూడా ప్రేరణ భయంగా మాట్లాడేది, ధైర్యంగా మాట్లాడేది. అలాంటి ప్రేరణ ఫస్ట్ టైం సోనియా ముందర అసలు ఎదుర్కోలేకపోయింది. అమ్మ కొట్టేమ్మా అని చెప్పింది. దాన్ని బట్టి సోనియా ఫైర్గా నామినేషన్ చేసింది అనిపిస్తుంది. సోనియా ఇంత ఫైరు బిగ్ బాస్లో ఉన్నప్పుడు చేసింటే మా టాప్ 5 కంటెంట్ అనిపించింది నాకు. పాపం అనవసరంగా ఆమెను బ్లేమ్ చేసి వెళ్ళిపోవాల్సి వచ్చిందేమో సోనియా అనిపించింది. ఆమె బయట ఎంత ప్రెజర్ ఎదుర్కొనిందో లోపల వచ్చి అంతకు కక్ష తీసుకునింది బిగ్ బాస్. ఆమెను ఇంకా హ్యాపీగా నిద్రపోని కక్ష తీసుకున్నా కదా అనిపించింది భయ్య నాకు. ఇంకా మన నిఖిల్ పాపం ఈ నామినేషన్ దెబ్బకి చాలా బ్లేమ్ అయిపోయాడు. యష్మి దగ్గర, ప్రేరణ దగ్గర, వీళ్ళంతా. అసలు యష్మి అయితే నిఖిల్ని నువ్వు ఒక అమ్మాయిని అలా చేయడం, నాకేదో ఒక డ్రీమ్ వచ్చింది దాన్ని బట్టి నువ్వు అలా చేయడం, ఇలా మీ అమ్మకి చెప్పడం అని ఏదో గందరగోళం అయింది నిన్న. ఇంకోటి ఏంటంటే మన మణికంఠ వచ్చాడు. మణికంఠ బిగ్ బాస్ సీజన్ 8 నా ఫేవరెట్ కంటెంట్ భయ్య. పాపం అతను ఫ్యామిలీ పరంగానో లేకపోతే అతను ఎనర్జీ లేకపోయినా వెళ్ళిపోవాలని అతనే చెప్పాడు. కానీ నిన్న కూడా వచ్చి బిగ్ బాస్ సీజన్ 8లో నేను గేమ్ చేంజర్, బిగ్ బాస్ సీజన్ 8 లోపల ఉన్నా బయట ఉన్నా నేను గేమ్ చేంజర్ అని నిరూపించాడు. నబిల్ని నామినేట్ చేయడం వల్ల దిమ్మ తిరిగి ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్ సీజన్ 8 నామినేషన్లో. నబిల్, నిఖిల్, మన యష్మి, ప్రేరణ, పృథ్వీ వీళ్ళే నామినేట్ అయ్యారు. నబిల్, నిఖిల్కి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఉంటారు. వాళ్ళ ఫ్యాన్స్ పరంగా కూడా స్ట్రాంగ్ జోన్లో ఉంటారు వాళ్ళిద్దరు అనిపిస్తుంది. యష్మి, ప్రేరణ, పృథ్వీలు ముగ్గురు మధ్యలోనే నామినేషన్ అనేది ఇప్పుడు జరుగుతుందేమో అనిపిస్తుంది భయ్య. ఏంటి విష్ణుప్రియ పరిస్థితి ఏంటి? విష్ణుప్రియ అన్న ఛాన్స్ ఉందా అసలు లేదా? విష్ణుప్రియకి ఇప్పుడు యష్మి, ప్రేరణ అని వచ్చిన ఎక్స్ హౌస్మెంట్స్ నామినేషన్ చేయడం వలనో వాళ్ళ గురించి చెప్పడం వలన కొంచెం ఎక్కడో బ్లేమ్ అయినట్టు